హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొత్తిమీర చట్నీ చేస్తున్నాను, ఎగ్ కర్రీ. అయితే కొత్తిమీర చట్నీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను చేసే ఎగ్ కర్రీ కూడా కొంచెం ఓకే బాగుంటుంది. ఆ రెండు చూపిస్తాను ఈరోజు, ఓకేనా. ఇవి 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఒక 10 అంటే కారం లేవు అనమాట. పచ్చిమిర్చి 10 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఈ 4 కావాలి. ఆ 4 కూడా తీసుకొని చూపిస్తాను, ఓకేనా. చూడండి, ఇవి ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఓకే. ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్తిమీర కట్ చేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చి 10 తీసుకున్నాను కదా, వాటికి తొడిమలు తీసి వాటిని బాగా కడిగి నీటిలో ఒక 2-3 సార్లు కడిగి అవి పక్కన పెట్టుకుంటాను. తర్వాత కొత్తిమీర ఉంది కదా, దాన్ని కట్టలు విప్పదీసి నీట్గా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటిల్లో ఏమైనా చీడ ఉందేమో, లేకపోతే మట్టి ఉందేమో, ఇలాంటివన్నీ గమనించుకుంటూ ఆ కొత్తిమీరను కూడా క్లియర్గా చూసుకుని ఏమీ లేవు అనుకున్నప్పుడు దాన్ని కూడా కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి అప్పుడు దాన్ని మనం ఆ పాన్లో వేసే వరకు నీళ్ళల్లో ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే ఆకులపై ఉన్న దుమ్ము ధూళి ఆ నీళ్ళలోకి కరిగిపోతాయి మనం అలాగా నీళ్ళల్లో పెట్టి ఉంచితే. సరే, అదే ప్రాసెస్ చేస్తున్నాను నేను. తర్వాత ఇవన్నీ చూడండి అలా క్లియర్గా చూసుకోవాలన్నమాట. తర్వాత కట్ట విప్పదీసి మరీ చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎప్పుడో అదే కట్ చేసి పీకి కొత్తిమీర కట్టలు కడతారు. అవి ఆ కింద అక్కడ పెట్టినప్పుడు ఏమైనా వాటిల్లోకి వెళ్ళినాయేమో కూడా గమనించుకుంటూ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న పురుగులు కానీ లేకపోతే ఏమైనా చెత్త కానీ ఉందేమో బాగా క్లియర్గా చూసుకోవాలి. చూసుకుని దాన్ని కట్ చేసి 2-3 సార్లు నీళ్ళతో కడిగి నీళ్ళల్లో వేసి ఉంచితే మనకి ఇంకా ఎలాంటి డస్ట్ ఉండదు దానిలో. అందుకని కంపల్సరీ ఆకుకూరలు అలాగే చెయ్యాలి, తప్పనిసరిగా. అలాగే మొత్తం క్లియర్గా చూసుకొని చీడలు ఏమైనా ఉంటే లేకపోతే పాడైన ఆకులు ఏమైనా ఉంటే తీసేసేయాలన్నమాట. సరే, నేను అవన్నీ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ వేయించుకుంటాను. కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర నాటు కొత్తిమీర కానీ లేకపోతే హైబ్రిడ్ కొత్తిమీర కానీ ఇప్పుడే వస్తూ ఉంటుంది, ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ టైంలో వచ్చిన టైంలో మనం పచ్చళ్ళు చేసుకుంటూ ఉండటం లేకపోతే తరచుగా కర్రీస్లో వేసుకోవడం అవి చేస్తే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర ధనియాల నుంచి వస్తుంది కాబట్టి ధనియాలు వాడితే మనకి ఎన్ని రకాల ఉపయోగాలు, అంతకంటే ఎక్కువ కొత్తిమీర నుండి మనం ఉపయోగాలు పొందవచ్చు అన్నమాట. అందుకని తప్పనిసరిగా ఈ వచ్చిన టైంలో కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ వచ్చిన టైంలో వాటిని తరచుగా ఉపయోగించడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు అంతా కడగడం నీట్గా చేసి పెట్టుకోవడం అయ్యింది. మనం స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడి ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఒకవేళ ఎక్కువ ఆయిల్ వాడదాం అనుకున్న వాళ్ళు వేసుకున్నా నో ప్రాబ్లం. కానీ కొన్ని కర్రీస్లో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అన్న వాటికి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి తప్ప మ్యాక్సిమం కొద్దిగా ఆయిల్ సరిపోద్ది అనుకున్న వాటికి కొద్దిగా ఉపయోగించేసుకోవడం బాగుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలాగా తుంపి వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేస్తే అవి పేలి ఆయిల్ మొహం మీద పడడం, చేతుల మీద పడడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా ముక్కలు చేసి వేసుకొని అవి వేగుతూ ఉండగా కొంచెం బాగా వేగాలి. పచ్చడి కంటే పచ్చిమిర్చి బాగా వేగాలి కదా.
బాగా వేగిన తర్వాత ఆ ఆకు మనం వేసుకుందాం, కొత్తిమీర ఆకు వేసుకుందాం. తర్వాత ఇవి కొత్తిమీర, పచ్చిమిర్చి వేగినాయి అనుకున్న తర్వాత మాత్రమే మనం చింతపండు అవి వేసుకోవాలి. ఇది చూడండి ఇలా వైట్ వచ్చాయి కదా. అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ బాగా కడిగి నీటిలో వేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని పిండేసి వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను దీనిలో. తర్వాత ఈ చింతపండు కూడా వేసాను. ఇప్పుడు ఇలా వేగుతుంది కదా, దీనిలో మనం తీసుకున్న చింతపండు వేసాను. అది పాన్కి మాత్రం దగ్గరగా వెళ్ళకూడదు చింతపండు, ఎందుకంటే మాడిపోతుంది. ఈ ఆకు మీద పెట్టి ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా 2 మినిట్స్ మగ్గిద్దాం. ఇప్పుడు ఇలాగా ఆపేద్దాం. ఇంతవరకు వేగిన తర్వాత ఆపేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయని ఇలాగ ఒలుచుకొని దీనిలో వేసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఈ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఒక 2 మినిట్స్ ఆగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి అన్నీ వేసేస్తున్నాం. వేసేసి దీనిలో గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేద్దాం. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. అయితే ఇది కొంచెం నలిగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడైతేనే బాగుంటుంది. ఓకేనా? ఇలా కొద్దిగా నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కాదు, కొంచెమే వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు పూర్తిగా నలిగింది అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. వేసిన తర్వాత పూర్తిగా నలగనివ్వకుండా అలా కచ్చా పచ్చాగా ఉంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నాకు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. చట్నీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్. మీకు ఇదంతా నీట్గా సర్దుదామని. ఇప్పుడు ఎగ్ కర్రీకి ఎగ్స్ ఉడికే లోపు మనం ఏం చేయాలంటే ఇలాగ ఉల్లిపాయలు అవి క్లీన్ చేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పెట్టుకుని అంటే 4 ఎగ్స్ వేసాం కదా, దానికి ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి కావాలంటే ఒక 3 వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం హలో హాయ్. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఈ కర్రీ ఇప్పుడు మా పెద్దమ్మాయి చేస్తుంది. అంటే నేను చెప్తున్నాను, తను చేస్తుంది అన్నమాట. అయితే ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం పసుపు వేయాలి, చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేయమని చెప్పాను నేను, ఆయిల్లో పసుపు వేయమని చెప్పాను. చిటికెడు పసుపు వేసిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేస్తే ఎగ్స్ పేలకుండా ఉంటాయన్నమాట. పేలి మొహం మీద పడడం అది జరుగుతుంది ఆయిల్. అందుకని ఆయిల్లో ముందు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుని
ఈ ఎగ్స్ బాగా వేయించుకోవాలి. కొంచెం బాగా అంటే రెడ్గా వేగిన తర్వాత అవి మనం పక్కకి తీసేసుకొని ఏదైనా చిన్న గిన్నెలో వేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు ఇవి ఎగ్స్ వేగే లోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకుంటే ప్రాసెస్ త్వరగా అయిపోద్ది అనమాట. ఏంటంటే ఎగ్స్ ఇలా వేయించడం వల్ల వేయించిన తర్వాత చాకుతో కానీ దేనితోనైనా 1-2 చోట్ల ఘాట్లు పెడితే అప్పుడు వాటిలోకి ఉప్పు కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. లేకపోతే చప్పగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేయించేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి కదా, త్వరగా మగ్గుతాయి అనేసి కాస్త ఉప్పు కూడా వేసేసి ఇలా వేయించుకుంటూ ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి చిన్నగా చీల్చి వాటిని వేసుకుంటే కర్రీలో అవి తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఉల్లిపాయల్లోనూ ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా మగ్గించేసుకుంటే చాలా ఇంకేమీ వేయక్కర్లేదనమాట. చాలా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా. వాటర్ కూడా ఎక్కువ పట్టవు, కొంచెం వేస్తే సరిపోతాయి. అంటే ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకే, బాయ్.